హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరి జీవితంలోనైనా పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ కదా. అలాంటి పెళ్ళి ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరుగుతున్నప్పుడు, అది కూడా పెద్దల అంగీకారంతో జరుగుతున్నప్పుడు ఇంకా అంతా హ్యాపీగానే ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ట్విస్ట్లు ఉంటాయండోయ్. పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి పెళ్ళి జరిగే వరకు కూడా ఈ మధ్య ఉన్న గ్యాప్, ఆ కథ ఉంటుంది చూసారా, ఆ మధ్యలో కూడా అమ్మాయి అబ్బాయి మనసుల మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణని అందంగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్న సినిమానే హ్యాపీ వెడ్డింగ్. ఎస్, సో ఈ అందమైన టైటిల్తో, అందమైన కథతో మన ముందుకు వస్తున్న ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో మీ అందరికీ తెలుసు కదా, అక్షర అండ్ ఆనంద్. అదేనండి మన నిహారిక అండ్ సుమంత్ అశ్విన్. మరి హ్యాపీ వెడ్డింగ్ గురించి బోల్డ్ అని విశేషాలని పంచుకోవడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా మన చిట్ చాట్. హలో, హాయ్ ఇద్దరికి. ఇప్పుడు ఏంటి ఆనంద్ అక్షరగా మాట్లాడుతున్నారా, సుమంత్ నిహాగా మాట్లాడుతున్నారా? డిపెండ్స్ మీ క్వశ్చన్స్ బట్టి పాత్రలు మారిపోతాయి. ఓకే, అంటే అనువుగా అక్షర కావాలంటే అక్షరకి వెళ్ళిపోతారు, నిహా కావాలంటే అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు మెంటాలిటీస్ గురించి మాట్లాడాలంటే అప్పుడు అక్షర అయిపోతాను. నార్మల్ క్యాజువల్ మా హ్యాపీ వెడ్డింగ్ ఫిల్మ్ గురించి అంటే నిహారిక మాట్లాడుతాను. సేమా? అంటే అది షూటింగ్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 1-2 months అవుతుందండి. సో ఆ క్యారెక్టర్ మర్చిపోయాను నేను యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు సుమంతే అయితే. జనరల్గా అంటే యూత్ఫుల్ లవ్ స్టోరీస్ కానీ ఆర్ పెళ్లి బ్యాక్డ్రాప్లో సినిమాలు కానీ గతంలో వచ్చినప్పటికీ కూడా ఇదేదైతే ఒక లైన్ చెప్పారో మాకు, అంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచి, పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి పెళ్ళి జరిగే వరకు ఈ మధ్యలో అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ఒక వాళ్ళ మెంటాలిటీ, అంటే ఆ టైంలో వాళ్ళ మనసుల సంఘర్షణ ఎలా ఉంటుందని కొత్త లైన్ అనిపించింది మాకు. ఐ థింక్ ట్రైలర్ ఒక్కసారి చూస్తే, మనము అండ్ ఆడియన్స్ కూడా చూస్తే, తర్వాత ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడైతే ట్రైలర్ చూద్దాం. ఐ థింక్ ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా అంతే క్యూట్ ఫీలింగ్ వస్తుంది. మీ ఇద్దరి పేర్ ఆన్ స్క్రీన్ చాలా చాలా బాగా, ఈవెన్ అంటే రిలీజ్కి ముందే ట్రైలర్స్లోనే మాకు అంత మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేసింది. ఫస్ట్ డే లక్ష్మణ్ గారు ఫస్ట్ షాట్ తీసినారు. ఫస్ట్ 2 షాట్ తీసారండి కాఫీ షాప్లో. తీసిన వెంటనే ఇలా చూసి ఇలా అన్నారు, అంటే పేరు బాగుంది. అవును, అప్పుడు ఒక ఇదేమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట. ఓకే, అది ఫస్ట్ వచ్చేసింది అనమాట ఆ టాక్. ట్రైలర్ మంచి కలర్ఫుల్గా వెళ్తుంది, అందరూ వెడ్డింగ్ పనులు స్టార్ట్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్గా వెళ్తుంది. మధ్యలో ఒక డైలాగ్ చెప్పాను, వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ అబ్బాయిలంతా ఇంతేనా, మేము కన్ఫర్మ్ చేసిన తర్వాత మీలో ఎందుకంత మార్పు. ఆ డైలాగ్ ఎందుకు చెప్పావు, అవసరం అది అసలు? మీకు ట్రైలర్ చూసాక నా డైలాగ్ ఒకటే వినిపించిందా? మీరు డైలాగ్ అనలేదా? మంచిదా చెడ్డదా పిచ్చిదా అని కూడా అన్నారు నన్ను, అన్నారా అనలేదా? చాలా మెలోగా గొడవ చేస్తుందండి యాక్చువల్గా. మా సెట్లో కూడా అంతే, షూటింగ్లో, సినిమాలో, అన్ని చోట్ల. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా గొడవేనా? అసలు నన్ను పిచ్చిదానా అన్నారు. మీరు సారీ చెప్పండి ఫస్ట్. ఓకే, సారీ చెప్పండి, అయిపోయాక చెప్పండి, మనం ఫస్ట్ సారీ. సరే మీరు రిలాక్స్ అవ్వండి, ఫస్ట్ వాటర్ తాగండి, కష్టపడి తెప్పించా. ఫైనల్లీ జరిగేది ఇదే, ఎందుకు పాపం అనవసరంగా శ్రమ కదా. చాలా హర్ట్ అయ్యాను అసలు. ఇంకా మన కాన్వర్సేషన్ ఏదైనా ఫైనల్గా గెలిచేది అమ్మాయిలే. ఆవిడకే చెప్పాలి మీరు. అంటే ఏమనుకుంటున్నారండి మీరు? అమ్మాయి సార్. థ్యాంక్ యూ. ఇలా అయితే ఓకే. ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని ఒకటే చాక్లెట్ తీసుకురావడం ఇది ఎంత క్రైమ్ తెలుసా? కానీ నేను అలా కాదు, నేను షేర్ చేస్తాను. అందుకే అమ్మాయిలు స్వీట్ అంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.